ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది. 10 ఎకరాలు అట్టున్నారు, 10 ఎకరాలు ఇట్టున్నారు. అయితే రండి ఎవరో చూసుకుందామంటున్నాడు గొలియాత్. ఈలోపు దావీదు వాళ్ళ నాన్నగారు పంపించారు, ఇంటికాడ వండిన వంటలన్నీ తీసుకొని అన్నయ్య వాళ్ళు అట్టున్నారు యుద్ధంలో చూసామని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళు చెప్పేశారు. చెప్పేస్తే ఈ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ కూతుర్ని ఇస్తారని చెప్పాడు. రెండవది రాజ్యంలో కూడా అవకాశం ఇస్తానని చెప్పాడు. చెప్పిన మరుక్షణం తర్వాత నేను వెళ్తాను యుద్ధానికంటే, ఎలా వెళ్తావా అంటే రమ్మంటాడు. నేను పిచ్చోడా, నిన్ను చంపి ఆకాశ పక్షులుగా వేస్తా అన్నాడు. రైట్, నేను గొర్రెలుగా అసలు ఆ రాజుగారు అడిగింది ఏంటంటే, నువ్వు ఎలా చంపగలదు ఆ వ్యక్తి, నువ్వు ఎంతమంది ఉన్నారు, నిన్ను నిలబెట్టి యుద్ధం జరుగుతుంది, ఎవరు ఆయన మీద పోట్ల, నువ్వు ఎలా పోతావంటే, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చంపాను, ఆ తర్వాత గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం వచ్చిందని చంపాను, నా దేవుడు నా పక్షాన యుద్ధం యెహోవాది అన్నాడు. అంతే, ఫినిష్. వెళ్ళాడండి యుద్ధంలోకి. ఎప్పుడైతే వెళ్ళాడో అద్భుతం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్తూ ఉండగా చిన్న వడిసెలు తీసుకున్నాడు రాళ్ళు, ఇలా తిప్పి కొట్టాడు, నొసడు తగిలింది, వాడు బోర్లో పడ్డాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి వాడిని చంపేశాడు, తెగ నరికేశాడు. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకునేటట్టు చేశాడు. చప్పలు కొట్టు, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మీకు ఆత్మీయమైన అర్థాన్ని చెప్పి నేను ముగిచ్చేయబోతున్నాను. ఆత్మీయమైన అర్థం ఏంటంటే, శత్రు ఆత్మని సంపాలి. శత్రు ఆత్మ అంటే ఏంటంటే, భార్య భర్తలకి నడుమధ్య కోపం పెట్టే ఆత్మ ఒకటి, అన్నదమ్ముల మధ్య కోపం పెట్టే ఆత్మ. నువ్వు తాగు, తిను, తిరుగు, ఇవన్నీ దురాత్మలు అన్నమాట. ఈ దురాత్మలన్నిటిని ఏం చేయాలంటే, యేసయ్య మనకి ప్రార్థన అనే శక్తి ఇచ్చాడు. ఈ ప్రార్థన ద్వారా ఎదుటి వ్యక్తిని మార్చగలడు యేసయ్య. హల్లెలూయా. ఆ చీకటి శక్తి వారిలోంచి బయటికి పోవాలి. ఇందాక చెప్పారు కదండి, సాక్ష్యాలు వెళ్ళలేదా మీరు? మామూలు విషయం అంటావా? 80 లక్షల రూపాయలు పోయినాయి పేకాటకు కానీ, తాగుడుకు కానీ, బెట్టింగ్ కానీ. ఈరోజు ₹1 కూడా పోయే పని లేదు. ఇక నుంచి డబ్బులు వస్తాయని ముందుగా చెప్పించా. ఆయన దర్శనం భాగం ఇస్తే చాలు, ఇట్లాంటి మీటింగ్ నెలకోడి పెట్టవచ్చు. అలా మిగులుతాయని విశ్వాసం, అలా మిగులుతాయని నమ్మకం మాకు. అలా బ్లెస్సింగ్ దేవుడు చేయునుగా కావాలని. ఆమె నేను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఆ శత్రు ఆత్మను చంపాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడా దావీదు, నడిచి వెళ్ళాడా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం కూడా ఏం చేయాలా? శత్రు ఆత్మను చంపాలంటే పరిగెత్తాలా. వాక్యమైన శక్తి, వాక్యమైన ఖడ్గాన్ని మనకి ఇచ్చాడు. ఆ ఖడ్గం, వాక్యమైన ఖడ్గంతో వాడిని చంపాలి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి.